పేతురు రాసిన మొదటి పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 9వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదువుతారండి? అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు నయ్యున్నారు. దయచేసి గమనించండి, రక్షణ పొందిన వారు ఏమై ఉన్నారు అంటే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు. మనలందరినీ ఆయన పిలిచి వాని గుణాతిశయములను, ఆయన అంటే దేవుని యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. జీవితం ద్వారా మనం ఎవరము? ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. దయచేసి గమనించండి, ఇక్కడ దేవుడు మనతో చెప్తున్న మాటలు ఏంటంటే దేవుడు మనల్ని వేరు చేశాడు. ఫస్ట్ పాయింట్ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం పేరు ఏంటి? దీని టైటిల్ పరిశుద్ధ అంటే తెల్లగా ఉన్నది అని అర్థం కాదు. మరి చాలామంది తెలియక తెలుపు అనుకుంటారు. పరిశుద్ధ అంటే అర్థం ఏంటంటే వేరు చెయ్యబడిన, పక్కగా తీసి పెట్టారు, వేరు చేసి పెట్టారు, పక్కగా పెట్టారు, సెపరేట్గా పెట్టారు. అది వేరే, ఆ పీస్ వేరే. దాని అర్థం ఏంటంటే క్రైస్తవుడు వేరు చేయబడ్డాడు లోకము నుండి. డౌట్ లేకుండా దేవుడు మిమ్మలను లోకము నుండి వేరు చేశాడు. మీరు వీళ్ళకి సంబంధించిన వారు కాదని చెప్పి పక్కన పెట్టేశాడు. వాళ్ళకి మనం వేరేగా ఉంటాం, మనం వేరేగా ఉన్నామని చెప్పి వాళ్ళు మనల్ని వేరేగా చూస్తారు. సో వేరేగా చూడటంలో నో సర్ప్రైజ్ అని తెలుసుకోండి. ఇక్కడ పరిశుద్ధ అంటే మిమ్మల్ని వేరు చేసేసారు. ఎవరు వేరు చేశారు? మీరు వేరవలా, దేవుడే మిమ్మల్ని వేరు చేసి పాడించారు పక్కకి. అందుకనే వాళ్ళకి మీరు వేరేలా కనపడతారు. మీరు ఎలా ఉన్నారేంటి? మీరు అన్ని విషయాల్లో వేరే, మీ సంపాదనలో వేరే, మీ జీవించడంలో వేరే, ఈ మొత్తం వేరే. ఈ వేరేలో మీకు నచ్చినట్టుగా ఉండకండి. దేవుడు మిమ్మల్ని వేరు చేసినందుకు ఆయన ఎలాగైతే వేరు చేశాడో అలాగ మీరు జీవించాలని దేవుడు చెప్తున్నాడు. మీకు మీ సృష్టికర్త చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని వేరు చేశాడు. ఆటోమేటిక్గా పాపంలో జీవిస్తూ లోకాన్ని కోరుకుంటూ స్వార్థపూర్వకంగా డబ్బునే ప్రధానంగా చేసుకున్న ప్రజలు ఆటోమేటిక్గా మీకు వారికి సంబంధం ఉండదు. వారికి మీకు వైరం, వారికి మీకు ఏంటి వైరం, మీకు వాళ్ళకి పడదు. వాళ్ళు ఒకటంటారు, మీరు ఒకటంటారు. మీరు ఒకలా చూస్తారు, వారు వేరే చూస్తారు. వాళ్ళు వేరే మాట్లాడతారు, మీరు వేరే మాట్లాడతారు. వారికి మీకు వైరం. ఇది మీరు గ్రహించాలి. మీకు లోకానికి దేవుడు అగాధాన్ని పెట్టాడు, మనం ఒకలాగా పెట్టాడు, దేవుడి కులా పెట్టాడు. అసలు ఇదే మనం ఇది గ్రహించగా చాలామంది తప్పిపులు అయిపడిపోతున్నారు. అసలు మీరు పట్టుకున్న గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటంటే అర్థం వేరే గ్రంథం, వేరు. దేవుడు మిమ్మల్ని వేరు చేశాడు. మిమ్మల్ని ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? సెట్ అపార్ట్. సెట్ అపార్ట్. ఓయ్ అది పక్కన పెట్టు. దేవుడు ఈ లోకంలో మనందరినీ వేరేగా పెట్టాడు. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడా? బాప్తిస్మిచ్చి యోహాను దేవుడు ఆయన ప్రవక్తగా చేసినప్పుడు ఆయన ఏం గ్రహించాడంటే అందరు పిల్లలు చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నారు, పెద్ద అయిన తర్వాత ఇల్లు సంపాదనలో ఉన్నారు. నేనేమో అరణ్యంలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నా. అందరిలాగా రుచికరమైన ఆహారాలు తింటలా, మిడతలు అడవి తేనె తింటా బతుకుతున్నా. గమనించండి, దేవుడు అన్నాడు అసలు మనుషుల్లో గొప్పవాడు ఎవరైనా ఉన్నాడు అంటే జ్ఞాని అయిన సొలొమోను కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారు అంటే సాక్షాత్ యేసు ప్రభు వారి మాటల్లో బాప్తిస్మిచ్చి యోహాను మిడతలు తింటూ అడవి మృగం వల్లే అడవులో ఒంటి చర్మాన్ని కట్టుకొని బతికినోడి గురించి చెప్పిన మాట ఏంటంటే ఇదిగో ప్రపంచంలోనే అతి గొప్ప వ్యక్తి బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ కాదు, ఆ గొప్ప వ్యక్తి సొలొమోను కూడా కాదు, ఇదిగో ఈ యోహాను అని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ఇప్పుడు మీరు గమనించిన విషయం ఏంటంటే దేవుడు మిమ్మల్ని వేరు చేశాడు, వేరుగా పెట్టాడు. మీరు వేరైన తర్వాత మీకు నచ్చినట్టుగా వెళ్ళిపోతే దేవుని ప్లాన్ మొత్తం పోయినట్టే మీ మీద. సో దేవుడు మిమ్మల్ని వేరు చేశాక ఎవరి ప్రకారం బతకాలి? దేవుని ప్రకారం బతకాలి కనుక అందుకని ఆయన వాక్యము వింటూ
ఆయనలాగా బ్రతకాలి. ఈరోజు వర్తమానం దానికోసమే. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథం తర్వాత ఈ పరిశుద్ధ అనే టైటిల్ ఎవరికి ఇచ్చారంటే మీకే, సంఘానికి ఇచ్చాడు. ఈ టైటిల్ ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ ఈ టైటిల్ ఎవరికి ఇచ్చారు? బైబిల్ గ్రంథానికి టైటిల్ ఇస్తే తర్వాత ఈ పరిశుద్ధ అనే టైటిల్ ఎవరికి ఇచ్చారు అంటే మీకే, ఇక్కడ కూర్చున్న మీకే టైటిల్ ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే అందరిలాగా కాక మీరు దేవునికి లాగా, ఆయన పక్షమున ఆయనకి వాళ్ళే అందరిలాగా కాక. సో మీరు గనక ఎక్కడ ఇబ్బంది పడతారో తెలుసా? దేవుడు మిమ్మల్ని వేరు చేస్తే మీరేమో ఏలకలాగా ఉండటానికి ప్రయత్నించినప్పుడే కన్ఫ్యూజ్డ్ క్రైస్తవులు, కష్టాలు క్రైస్తవులు, ఇబ్బంది క్రైస్తవులు, పిచ్చెక్కిపోతుంది. దయచేసి గమనించండి. దేవుడు మిమ్మల్ని ఎలా ఉండమని చెప్పాడు? అసలు బైబిల్ గ్రంథం అంటే ఏంటి? దీనికి లాగా ఇంకొకటి లేదు, ఇది వేరే, ఇది ఒక్కటే, ఇది సెపరేట్. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడంట దేవుడు. ఎక్కడి పిలిచాడు మనల్ని? చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు మనల్ని పిలిచాడు. ఆత్మీయంగా కూడా చాలా మంది విశ్వాసులు ఆగి ఆలోచించకుండా చీకట్లో ఉన్నారు అనే విషయాన్ని చెబుతూ ఇక్కడ పేతురు గారు ఏమన్నారంటే దేవుడు మిమ్మల్ని వెలుగులోకి పిలుస్తున్నాడు. వెలుగంటే జ్ఞానంలోకి పిలుస్తున్నాడు. దేవుడు అన్నాడు, నా ప్రజలు అజ్ఞానులై ఉండుట నాకు ఇష్టం లేదు అని చెబుతూ దేవుడు మనల్ని వెలుగులోకి పిలుస్తున్నాడు. ఏ వెలుగంట? మళ్ళీ సాధారణ వెలుగు కాదంట, ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యం అంటే నేను వెతికాను, ఆశ్చర్యకరమైన వెలుగు అంటున్నాడు ఏంటి అంటే అర్థం ఏంటంటే అందరూ దీన్ని చూడలేరు. ఇది లోకస్తులకి అర్థం కాదు. ఇది కేవలము దేవుడు ఎవరికైతే సూర్యుడు యొక్క వెలుగు చంద్రుడి మీద పడినప్పుడు, చంద్రుడు దానంతట తనకి వెలుగు ఉండదు. సూర్యునిక వెలుగు చంద్రుడి మీద పడితేనే రాత్రిపూట చంద్రుడు మనకి కనబడతాడు. ఒకవేళ గనుక సూర్యునిక వెలుగు చంద్రుడి మీద పడకపోతే చంద్రుడు చీకటిగా ఉండి మనకి ఎవరికి కనపడ్డు. సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి మీద పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తాడు. అదే రీతిగా సూర్యుని యొక్క దేవుని యొక్క వెలుగు మన మీద పడినప్పుడే మనం విషయాన్ని తెలుసుకుంటాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ వెలుగులోకి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చీకట్లోంచి వెలుగులోకి పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఏది ప్రాముఖ్యమో, ఏది ముఖ్యమో, ఏది ఉత్తమమైందో అది తెలుసుకోవడానికి దేవుడు పిలుస్తుంటే లోకము చీకట్లో ఉన్నారు. ఓ విశ్వాసి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. చీకట్లోంచి వెలుగులోకి పిలుస్తున్నాడు. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రకాశించమన్నాడు. లోకానికి ఉప్పై వెలుగై ఉండమంటున్నాడు. నేను బయటికి రమ్మంటూ ఉన్నాడు. అబ్రహాముని బయటికి పిలిచాడు, సంఘాన్ని బయటికి పిలిచాడు. పరిశుద్ధ గ్రంథం వేరే, నిన్ను కూడా బయటికి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయన పిలుచుకున్నాడు, నువ్వు రాలా. నిన్ను ఎవరో తీసుకురాలా, ఆయన పిలుచుకున్నాడు. నువ్వు బయటికి రా అని పిలుచుకున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడంటే నిన్ను చీకట్లో నుంచి, అజ్ఞానంలో నుంచి వెలుగులోకి నేను పిలుస్తున్నాడు. 4 వ్యక్తులు చూపించి ఎక్కడ ప్రకాశించబడాలి, ఎక్కడ వెలిగించబడాలి, ఎందుకు వెలిగించబడాలి, ఎలా వెలిగించబడాలి అనే 3 సందర్భాలు చెప్తాను. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని చీకట్లో నుంచి వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మొదటి వ్యక్తి ఎవరో మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనం. నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ మీరు మోషే గురించి చదువుతారు. ఈ మోషే ఎట్లాంటి వాడంటే చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాడు. మోషే కోరాడు, దేవా సీనాయి పర్వతం మీద 40 రోజులు దేవునికి 10 ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్ళాడు. ఒక రోజు సరిపోతుంది కానీ దేవుడు 40 రోజులు అతని పైన ఆయనతో పాటు ఉంచుకున్నాడు. 40 రోజులు ఉంచుకొని దేవుని యొక్క మహిమను చూసి ఇశ్రాయేలు అంతా దిగుచుండగా, మోషే దేవుని యొక్క మహిమ డైరెక్ట్గా మా మీద ప్రకాశిస్తే మేము చచ్చిపోతాం. కొంతమంది ఇంటి మీద ఎండాకాలము వైట్ పెయింట్ వేస్తారు. వైట్ పెయింట్ ఎందుకు వేస్తారంటే వైట్ పెయింట్ సూర్యుని యొక్క కిరణాలు వైట్ మీద పడితే అది మరలా వెనక్కి తంతుంది, వెళ్ళిపోతాయి. ఆ మంచి ఎండలు కురిసే సమయంలో మధ్యాహ్నం 2ంటికి ఆ వైట్ పెయింట్ని కనుక మీరు చూస్తే మీ కళ్ళు మసకమారిపోతాయి. మీ కళ్ళు కాసేపు దాకా కనపడవు. సూర్యుడిని మీలో ఎవరైనా సరే ఒక్క నిమిషం పాటు అలా రెప్పాపకుండా సూర్యుని చూడండి, కొద్దిసేపు వరకు మీ కళ్ళు బయలు కమ్మేస్తాయి. ఎంతో దూరం ఉన్న సూర్యుని యొక్క కిరణాలు పడితేనే మన కళ్ళు బయలు కమ్మేస్తే కోటి సూర్యుని యొక్క జ్యోతి కలిగిన ఏ దేవుడు
యేసు ప్రభు వారి యొక్క కాంతి మహిమ చూడగలమా? అది మేము చచ్చిపోతాము. మోషే నువ్వు చూస్తే నువ్వు మాకు చెప్పు దేవుడు ఏం చెప్పాడు. మోషే అంతగా ప్రకాశించబడ్డాడు. దయచేసి గమనించండి, మోషేని గొప్పగా చూడడానికి మోషే గురించి ఏం రాయబడిందో తెలుసా? మోషే మీ అందరిలాంటి వాడే. మోషే ఎందుకు ప్రకాశించాడో తెలుసండి? మోషే ఒకరోజు తెలుసుకున్నాడు, నేను ఐగుప్తిని కాను, నేను ఇశ్రాయేలుని అని తెలుసుకుని ఐగుప్తు యొక్క సంపదని, ఐగుప్తు యొక్క ధనాన్ని, రాజకుమారుడిగా పిలువబడే స్థానాన్ని, మోషే ఐగుప్తులో ఏమైతే దొరుకుతుందో వాటన్నిటిని కాదనుకొని మోషే వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు మేలు అని చెప్పి మోషే వచ్చేసాడు. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనందరం నేర్చుకోవాలి. లోకము నీకు ఏం కావాలో అది ఇవ్వటానికి, ఆ పాపాన్ని ఇవ్వటానికి లోకం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. లోకము నువ్వు ఏ పాపాన్ని కోరుతున్నావో అది ఇవ్వటానికి లోకం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. నువ్వు అక్కడి నుంచి పారిపోయి దూరంగా వచ్చేయాలి. నువ్వు అడుగుతున్నది పాపాన్ని లోకం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మోషే దాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు, ప్రకాశించాడు. రెండో వ్యక్తి పేరు స్టెఫను. స్టెఫను సువార్తను ప్రకటిస్తుంటే తన ముఖం ఎలవైపోయిందంటే దేవదూత వలె ప్రకాశించిపోయిందంట. ఎందుకు స్టెఫను ముఖము ప్రకాశించిందంటే దేవుని చేత నింపబడ్డాడు. స్టెఫను దేవుని చేత నింపబడిన వ్యక్తి పరిస్థితులకి భయపడక, ఇంకో మాటలో చెప్పాలంటే వేరే ప్రపంచంలో బతుకుతూ ఉంటాడు. దేవుని చేత నింపబడిన వ్యక్తి అది గనక మీకు లేకపోతే భయంతోనూ దిగులుతోనూ భవిష్యత్తు మీద భయముతోనూ బతుకుతూ ఉంటారు. దేవుడు ఎట్లాంటి వ్యక్తుల్ని తయారు చేశాడంటే ఆయన కోసం మరణమా నీ ముళ్ళెక్కడ అని అడిగే వ్యక్తులుగా దేవుడు తయారు చేశాడు. మూడో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయన ఎవరంటే బాప్తిస్మిచ్చే యోహాను. ఈయన గురించి ఏం రాయబడి ఉందంటే దేవుని కొరకు పూర్తిగా ప్రత్యేకించబడ్డాడు. ఇందాక మీకు చెప్పానే విశ్వాసాలు అంటే ప్రత్యేకించబడిన వారని. నాలుగోది యేసు ప్రభు వారు. వీళ్ళు నలుగురు, మోషే, యోహాను, స్టెఫను, యేసు ప్రభు వారు, వీళ్ళందరూ కూడా దేవుని కొరకు ప్రత్యేకించబడ్డారు. దేవుని కొరకు ఏం చేయబడ్డారండి? ప్రత్యేకించబడ్డారు. మీరందరూ ఎక్కడ ప్రత్యేకించబడి జీవించాలి? ఎక్కడ ప్రత్యేకించబడి జీవించాలంటే ఇప్పుడు వచ్చిన చదువుతాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దయచేసి ఓపెన్ చేయండి. 2:14. ఇక్కడ ఒక మంచి విషయాలు ఇక్కడ మనకు దొరుకుతాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. ఎవరి మధ్య మీరు వెలిగించబడాలి? ఎవరి మధ్య మీరు ప్రకాశించబడాలి? ఎవరి మధ్య అంటే అమ్మా ఎవరి మధ్య? మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. అంటే ఎవరో తెలుసా? ఈ లోకం. మీ స్నేహితుల మధ్య మీరు ప్రకాశించబడాలి. ఎవరి మధ్య? మీ కుటుంబీకుల మధ్య, మీరు పనిచేసే చోట. జనరల్గా మనం అందరికంటే వేరుగా ఉంటే మనల్ని వెరైటీగా చూస్తారు. మనం ఎలా చూస్తారంటే మనల్ని, ఇదేంట్రా ఇలాగొన్నాడు, వీడికి 22 వయసు వచ్చిందంట, ఇంకా ఎవరితో పాపం చేయలేదంట, నువ్వు ఎలాగొన్నావు? మేమందరం ఎలా ఉన్నావు తెలుసా? మేమందరం కలిసి తాగుతుంటే నువ్వు రావా తాగడానికి? మేమందరం కలిసి పాపం చేయడానికి వెళ్తుంటే నువ్వు రావా? ఈడేంట్రా అలాగెళ్తాడు? ఎప్పుడైతే లోకానికి వీళ్ళ మధ్య, ఈ మూర్ఖమైన వక్ర జనం మధ్య నువ్వు వెలిగించబడి, నువ్వు వేరు చేయబడి నువ్వు ఉండాలి. ఈ మూర్ఖపు జనం ఎప్పుడు కూడా నేత్రాశ కలిగి డబ్బు సంపాదన మీద గొప్పగా బతకాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ మూర్ఖపు జనం ఎప్పుడు కూడా తినుచు త్రాగుచు శరీరాశ అంటే సరదాలు కోరుకుంటారు. ఇప్పుడు ఈ పండగ అయిపోయిందా, తినేసాం తాగేసామా,
నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. ఈ పండగ అయిపోయిందా, తినేసామా తాగేసామా, మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఆ పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పండగ అయిపోయింది, నెక్స్ట్ ఇంకొకటి. అసలు మీరు వేరుగా ఉండాల్సింది ఇలాంటప్పుడే. నువ్వు చెప్పాలి, నేను రాను. ఎందుకంటే నేను ఎవరో తెలుసా? ఐఎమ్ జీసస్ ఫెలో. నేను ఎవరు బ్యాచ్? నేను కుల బ్యాచ్ కాదు. నేను ఏ బ్యాచ్? జీసస్ బ్యాచ్. నేను ఎప్పుడైతే జీసస్లోకి వచ్చానో ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అందరూ అంటారు, సర్లే నువ్వు రావా, మేము కొద్దా, అయితే నువ్వు కూడా మాకు వద్దు. ఏమంటారు బంధువులు? మేము కొద్దా, అయితే నువ్వు కూడా మాకు. అప్పుడు మీరేం చేయాలి? మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, అవన్నీ వివరిద్దాం మనం, నిష్కలంకులను అన్నిందులైన దేవుని కుమారులు మీరు ఇప్పుడు దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు ఎలాగుండాలంటే, మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె, ఎందుకంటే చీకట్లో ఉన్నారు, కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున తెలుస్తుంది. నాకు అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలీదు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఎలా చూస్తారు నిన్ను? మేము మీకు వద్దా, నువ్వు కూడా మాకొద్దు. కానీ ఇది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? క్రీస్తు దినమున అప్పుడు తెలుస్తుంది మనం ఎవరి పక్షమున అన్నది. ఇప్పుడే నిర్ణయించుకోవాలి. దేవుని వాక్యం మనం చెప్తున్నమాట. ఫస్ట్ది ఏంటి? వెలిగించబడాలి. సో ఎప్పుడైతే లోకానికి మీరు వేరవుతారో, సాతానుడు మిమ్మల్ని ఏం చేస్తాడో? టార్గెట్ చేస్తాడు. మీరు టార్గెట్ చేసినప్పుడు భయపడతారా, నిలబడతారా, లొంగిపోతారా? చెప్పండి అమ్మ. మీ క్వశ్చన్ చెప్పనా? బాగా ఆలకించిన సార్, బాగా వినండి. ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత, రోమ్ పట్టణంలో ఒక పెద్ద స్టేడియం కట్టారు. ఏం కట్టారు? ఇవన్నీ ఇప్పుడు వచ్చిన స్టేడియంలో 2000 సంవత్సరాల క్రితము మీరు గూగుల్ చేయండి, కొలసియం. దాని పేరేంటి? కొలసియం, COLOSSEUM. కొలసియం అంటే రోమ్ పట్టణంలో పెద్ద స్టేడియం కట్టారు. 50,000 మంది పడతారు. ఆ స్టేడియంలో ఏం చేసేవారంటే పోటీలు పెట్టి, ఆ పోటీలో యేసు ప్రభు శిష్యుల్ని చిన్నపిల్లలతో సహా 100 మందిని అందులోకి విసిరేసి వాళ్ళ మీదకి సింహాల్ని, పులిల్ని వదిలేశారు. మీరు యేసు ప్రభు సంబంధులు కారు అని ఒక్క మాట చెప్పండి, ఇప్పుడే మీరు వెళ్ళిపోవచ్చు బయటికి. వాళ్ళందరూ పాటలు పాడుకుంటూ సంతోషముగా ప్రభుకి అప్పగించుకున్నారు. వాళ్ళు ఎలా అయిపోయారంటే, బర్తలోమై అనే వ్యక్తి కాలిపోతూ కూడా సువార్త ప్రకటించాడు. మన దేశానికి వచ్చిన గ్లాడిస్ గ్రహాంస్టైన్స్ భార్య అంటది, వాళ్ళ నలుగురిని శిక్షించద్దు. అటల్ బిహారీ వాజ్పేయి అప్పుడు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ నలుగురికి ఉరి శిక్ష ఇచ్చేస్తాను నేనంటే నో. దారాసింగ్ అని అతను మొన్నే రిలీజ్ అయ్యాడు. 25 సంవత్సరాలు జైల్లో ఉండి మొన్నే రిలీజ్ అయ్యాడు. మీరు ఎక్కడ వెలిగించబడాలి? రెండోది, ఎలాగ ప్రకాశించాలి? ఎలా ప్రకాశించాలంటే దేవుని కుమారులుగా ప్రకాశించబడాలి. ఎలా ప్రకాశించబడాలి? లోకం ఉన్నట్టు ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదు? లోకము ఎలాగైతే దుస్తులు వేసుకుంటారో అలా మనం వేసుకోకూడదు. లోకము దుస్తులు వేసుకున్నట్టు మనం అలాగా ఉండకూడదు. వేరు చేసాక మళ్ళీ వీళ్ళని చూసి నేర్చుకోకూడదు. మన ఫోన్లో పని చేయాల్సిన రీల్స్ వాళ్ళ గురించి అయి ఉండకూడదు. ఈసారి బాప్తీసం ఎవరిని తీసుకునేటప్పుడు మీ ఫోన్ కూడా జేబులోనే పెట్టుకోండి. ఎందుకంటే మీ ఫోన్ కూడా బాప్తీసం తీసుకోవాలి. ఏమండి? మీకంటే ముందు ఎవరు కూడా అది కూడా బాప్తీసం తీసుకోవాలి. ఇంకెప్పుడు ఈ చూడను ఏంటి, ఇంకెప్పుడు కూడా ఈ చూడనని చెప్పి మీ ఫోన్ కూడా బాప్తీసం తీసుకోవాలి. ఏమండి? ఎలాగో ప్రకాశించాలి? దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మీరు కరెక్ట్గా ఉన్న లోకం మిమ్మల్ని కరెక్ట్గా ఉండేవుతాం. మీరు జాగ్రత్తగా ఉన్న లోకం మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది. సెయింట్ అగస్టిన్ అలాగే పిలుస్తానన్నాడు. ఆ పాత వ్యక్తి చచ్చిపోయాడు. ఇక మీదట నువ్వు పిలుపుకి నేను రాలేను అని చెప్పాడు. ఏమండి? ఇంకోటి చూడండి, ఎందుకు ప్రకాశించాలి? దేని కొరకు? మత్తయి 5:16 చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం.
మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు ఎందుకు ప్రకాశించాలి అంటే మీ తండ్రి మహిమపరచబడటానికి. ఫిలిప్పీ 1:19 మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. మీ శరీరం ముందు ఎవరు కనపరచబడాలి? మీరు చూడకూడనివి చూస్తే ఆయన మహిమపరచబడ్డం, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళితే ఆయన మీ శరీరం ముందు మహిమపరచబడాడు. దయచేసి గమనించండి. లోకంలో ప్రకాశించబడాలి, దేవుని కుమారులుగా ప్రకాశించబడాలి, దేవుడు మహిమపరచబడాలి గనుక మీరు ప్రకాశించబడాలి. 3 ఎక్కడ ప్రకాశించబడాలి? లోకంలో ఎలా ప్రకాశించబడాలి? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మూడవది ఎందుకు ప్రకాశించబడాలి? దేవుని మహిమ కొరకు ప్రకాశించబడాలి. సో దేవుడు మనల్ని వేరు చేసి మనల్ని పిలిచాడు. ఏం చేశాడు? మనల్ని వేరు చేసి మనల్ని పిలిచాడు. బైబిల్ చెప్తుంది మీరు లోకంలోకి వెళ్ళండి అని చెప్తుంది. కాబట్టి మీరు వెళ్ళి, మనము లోకంలోనికి వెళ్తున్నాము అంటే వాళ్ళని క్రీస్తు వైపు త్రిప్పడానికి వెళ్ళాలి. నీ ద్వారా వారు మారాలి, కానీ వారి మలినము నీకు అంటుకోకూడదు. నీ ద్వారా వారు మారాలి, కానీ వారి మలినము నీకు అంటుకోకూడదు. 3 విషయాలు. ఎక్కడ వెలిగించబడాలి? లోకంలో. ఎలా వెలిగించబడాలి? దేవునికి కుమారులు కుమార్తెలుగా వెలిగించబడాలి. ఎందుకు వెలిగించబడాలి? దేవునికి మహిమ కొరకు మనము వెలిగించబడాలి. 3 విషయాలు ఈరోజు మీకు జ్ఞాపకం చేశాను. జ్యోతుల వలె మనం ప్రత్యేకించబడి వెలిగించబడదాం.